కాసేపట్లో అజిత్ పవార్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణంలో అంత్యక్రియల నిర్వహణ ఉంటుంది. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహణకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది మహారాష్ట్ర సర్కార్. పవార్ అంత్యక్రియల్లో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే పాల్గొంటారు. ఏపీ మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్ కూడా హాజరయ్యారు. నిన్నటి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. దాదా అల్విదా అంటూ మహారాష్ట్ర ప్రజలు కన్నీటి వేడుకోలు పలుకుతున్నారు. मातृदेवताभ्यो नमः सकलोच्चारार्थे गन्धाद्युपचारैः सम्पूज्य అజిత్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ పలుమార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ది కీలక భూమిక. బారామతి నుంచి కొన్ని దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అజిత్ పవార్. పరిపాలన అనుభవంలో అజిత్ పవార్ ప్రసిద్ధి పొందారు. అజిత్ పవార్ను దాదా అని పిలుస్తుంటారు అక్కడి జనం. इदमग्नये नमः कामाय स्वाहा इदं कामाय नमः लोकाय स्वाहा लोकाय नमः अनुमतये स्वाहा इदं अनुमतये नमः प्रेताय स्वाहा इदं प्रेताय नमः. పవార్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి కేంద్ర మంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొంటారు. ఇక ఏపీ నుంచి మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్ కూడా హాజరయ్యారు. నిన్నటి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ అంత్యక్రియలకి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు జనం. స్వర్గాయ లోకాయ స్వాహా ప్రేతాయ స్వాహా ఇదం ప్రేతాయ నమః. ड्रोन प्लीज खाली घ्यायचे. ड्रोन 1959 జూలై 22న అహ్మద్నగర్ జిల్లాలో ఆయన జన్మించారు. 1982లో అజిత్ పవార్ రాజకీయ ప్రవేశం జరిగింది. 1992-93 మహారాష్ట్ర మంత్రిగా ఆ సంవత్సరంలో ఆయన పనిచేశారు. 1999 నుంచి 2004 మధ్య కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వంలో మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. 2004-2009 బారామతి ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ఆ టైంలో. 2010లో తొలిసారిగా డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. 2019లో ఫడ్నవీస్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అయ్యారు. 2019లోనే ఫడ్నవీస్ నుంచి తిరిగి కూటమి ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. 2023లో ఎన్సీపీ పార్టీ చీలిపోవడంతో ఆ పార్టీకి అధినేతగా ఎన్నికయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫడ్నవీస్ క్యాబినెట్లో మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యారు.